సంఘాన్ని పిలిచి ఏమన్నాడు? విధుగా నామాన్ని అది సంపాదించుకోండి, ఇది సంపాదించుకోండి, అది దాచుకోండి, ఇది దాచుకోండి. దేవుడు చెప్పాడు, ఎందుకో ఎవరైతే వ్యాధితో పడి ఉన్నారో, అనారోగ్యంతో బాధపడుచున్నారో, ప్రతి విధంగా రోగవతి ఎవరైతే ప్రతి విధంగా వ్యాధితో బాధపడుతున్నారో వాడు స్వస్థపరచమని వారికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడేమో కానీ నా పేటని మీరు సంపాదించుకుని దేవుడు చెప్పాడు. చెప్పుడేది ఎవరికి? చెరసాల్లో బంధించబడిన యాహానికి వార్త తెలియజెప్పడి. ఏం చెప్పి? ఇదిగో నా ప్రభువు యేసుక్రీస్తు చెప్పిన వార్త ఏంటి? ఇదిగో రోగులు స్వస్థపరిచే దేవుడు మనకే ఉన్నాడు. బిడ్డవాడు చూస్తున్నాడు, గుడ్డివాడు నడుస్తున్నాడు, మోగవాడు మాట్లాడుచున్నాడు, వ్యాధిగ్రస్తులు లేవిస్తున్నాడు, కృష్ణులకు శుద్ధి అవుతున్నాడు, దెయ్యములు వెళ్ళగొడుచున్నాడు. చచ్చిన వారి చేత లేవనైతే దేవుడు వచ్చాడని ఆ చెరసాలలో బంధింపబడిన యాహానికి తెలియజెప్పండి ఆ 12 మంది దేవుడు వాగ్దానం చేశాడు. చేదా అతను వచ్చేవాడు, ప్రభా నా కుమారుడు బహు వ్యాధితో బాధపడుచున్నాడు. ఏ వ్యాధితో? నా కుమారుడు ఏం లేదు, స్వరము లేనివాడు, మోగవాడు. ఆ మోగవాడికి ఏం పట్టింది? దెయ్యములు పట్టిని, గాలి పట్టిని. ఏం చేయాలంటే ఇదిగో శిష్యువు వచ్చాడు కానీ ఏమి ప్రయోజనం లేదు. శిష్యువు వచ్చాడు కానీ తనలో దెయ్యం వెళ్ళిందా? తనలో మోకాంతం పోయిందా? అలాగేమన్నాడు? అప్పుడు ఏమన్నాడు? మీరు విశ్వాసంతో ప్రార్థిస్తేనే ఏ వ్యాధినైనా స్వస్థత కలిగించగలడు, ఏ దేవునైనా వెళ్ళగట్టగలడు. నేను ఎంతకాలం నేను మీతో ఉంటాను, చిరకాలం మీతో ఉంటానా అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆ 12 మంది శిష్యుడికి దేవుడు ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఏమప్పచెప్పాడు? ఇదిగో బహు వ్యాధితో పడిన వాడు, రోగముతో బాధపడిచిన వారికి స్వస్థత ఉందని దేవుడు చెప్పాడు. చాలా మంది అనారోగ్యంతో వస్తారు, వారికి ఒకటి ఖర్చు చూపిస్తారు, అయ్యంటారు ఏమీ లేదు, మోకాంతలయ్యాక ఒకటే ప్రార్థించుకో, దేవుడికి స్వస్థత ఇస్తాడు. ప్రార్థన ఒకటి దేవుడు మనకి ఇచ్చాడు. మనకి అంటే ఏది లేదన్నా వాడికి ఖర్చు పెట్టుకోమంటాడు, ఒకటి అది రాసుకోమంటాడు, ఒక ఇది కట్టుకోమంటాడు. కొంతమంది గుడికి వెళ్ళామనుకో తాయితులు వేస్తారు. ఆ రీతిగా మన సంఘాలు చాలా సంఘాల్లో కూడా ఏమైనా తాయితులు వేస్తున్నారు. ఎంతలా అది కట్టుకో, ఇది కట్టుకో, అది రాసుకో, ఇది రాసుకో, ఏది అవసరం లేదు. నీ జీవితంలో ప్రార్థన రాసుకో, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఆ 12 మందిని పిలిచి ఏమన్నాడు? దేవుని యొక్క వాక్య ప్రకారముగా రోగముల ప్రతి విధమైన వ్యాధిని అనగా రోగములు ప్రతి విధమైన అనగా నీకు ఏ వ్యాధి ఉందో ప్రతి వ్యాధిని ఏం చేస్తాడు? దేవుడు స్వస్థత కలిగజేస్తాడు. ఈ ప్రభువు యెహోవాని కలిగించే పరిశుద్ధాత్మను నువ్వేం చేయకు, అపవిత్రపాటు చేయకు. చేయొచ్చా? నువ్వేం చేస్తున్నాడు? దేవుడు పేరు పెట్టుకొని దేవుడు స్వార్థ చేస్తామని చెప్పుకొని ఏం చేస్తున్నావు? నీ బ్రతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకొని నీ బ్రతుకు తెరువు కోసం సంఘం నడిపించుకుని ఆతో ఎంతో కుమ్మక్క అయిపోయి సోటు మాటలు చెప్పుకొని అది 10 రూపాయలు అయితే నీకు 5 రూపాయలు ఇచ్చాడు, 5 రూపాయలు తీసుకుంటే ఇదే సంఘం అనుకున్నావు కాదు. సంఘం అంటే నా బట్టి ఎంతమంది స్వాతంత్ర కలిగారు. ఈ సంఘంలో వెళ్ళలేని దేవుడు చేస్తాడు. సంతానం లేని వారికి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. వ్యాధితో పడింది చావు స్థితిలో పడిన వాడిని దేవుడు పైకి లేవనెత్తాడు. లెవెల్లో పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి, ఊపిరితిత్తులు పాడైపోయి హాస్పిటల్ పడిన వారికి దేవుడు వాటించి వాతనిపించుకో నీ కుమారుని రక్షిస్తాడు దేవుడు చెప్పాడు, రక్షించాడు. అటువంటి దేవుడు మనకి ఏమయ్యాడు? తోడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘములో దేవుడు అనేక మంది బ్రతికించాడు. ఈ సంఘంలో దేవుడు ఎంతో మందికి స్వస్థత కలిగజేస్తాడు. ఈ సంఘంలో దేవుడు ఎంతో మంది ఎన్నో కార్యాలు చేస్తాడు. ఏం చేస్తా? ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది ఎన్నో సంఘాలు తిరుగుతారు. ఎంతవరకు వాళ్ళు ఏ సమస్య చూపి తిరుగుతారు. సమస్య వచ్చిందంటే మళ్ళీ ఈ సంఘానికి వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. వారి కుటుంబం బాగుందంటే వేరే సంఘానికి వెళ్తారు. వారి బిడ్డ బాగుందంటే వేరే సంఘానికి వెళ్తారు. వాళ్ళ అవయవాన్ని అనుకూలంగా వేరే సంఘానికి వెళ్తారు. వారికి ఒక దెబ్బ తగిలిందంటే మళ్ళీ ఇదే సంఘం వచ్చేస్తా. గాయం కట్టిన వాడు ఆయన, మళ్ళీ తిరిగి గాయాన్ని కట్టి వాడు కూడా ఆయనే. అంటే ఈ సంఘంలో దేవుడు ఎంతో మంది కొట్లు కట్టాడు, ఎలాలేని కొట్లు కట్టాడు. ఎందుకు చేస్తా? ఈ సంఘంలో ధనము ఆశ్రయించి
ఆశ్రయించేది కాదు, మనిషిని ఆశ్రయించేది కాదు, ఆత్మను రక్షించే సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా తల్లి నా తండ్రి వెలవేలు రాజీ గారు 20 సంవత్సరాలు పరిచయం చేస్తారు. ఎన్నో గ్రామాలు తిరిగారు, ఎన్నో పట్టణాలు తిరిగారు, ఎన్నో గ్రామాల పట్టణాలు తిరిగారేమో కానీ ఏ ఇంటికి వెళ్ళినా వారికి ఆశ్రయించారు, డబ్బు ఆశ్రయించే. వారి కోరికల కార్యం జరిగిందా లేదని చూస్తారేమో కానీ వారికి మాకు ఎంత క్వాలిటీ ఇస్తున్నారో, ఎంత దశమగిస్తా చూడలే, అది అనుకున్న జరిగిందా లేదా అంతే. ఎందుకో వారు బాగుంటే దేవుడు మాకు సహాయం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మందికి దేవుడు కార్యం చేస్తుంది. వెలవేల దీవుని దేవుడు చూపించేస్తా. ఈ సంఘము స్వస్థపరిచే సంఘము. ఈ సంఘములో ఎటువంటి జబ్బు వచ్చినా, ఎటువంటి జబ్బు కొనిన దేవుడు బాగు చేయగలవాడు. ఏం చేస్తా? ఇది ప్రభు పేరుని ఏర్పరిచిన సంఘము. ఆయన ఆత్మకి, పరిశుద్ధ ఆత్మకు లోబడే సంఘం ఇది. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఆ పనిని మనం ఎందుకు పిలిచాడంటే, అపోస్తులను ఎందుకు పిలిచాడంటే, ఇదిగో ఎవరైతే వ్యాధితో బహు బాధపరిచినాడు, ఎవరు బాధపరిచినాడు? మిక్కిలి వ్యాధులతో బాధపరిచిన వాడిని బాగు చేయమని దేవుడు పంపించాడు. పంపించదా? చాలా గ్రామాల్లోనంట, ఇదిగో చాలా గ్రామాల్లో, పట్టణాల్లో వ్యాధికి బాధిస్తులైపోయి, వ్యాధితో బాధపడిస్తూ, చావు బ్రతుకులో తేలిపోతూ, దేన్ని ఆశ్రయించి తెలియక బ్రతుకుచిన వాడిని ఏమాడు? ఇదిగో నా కుమారుని పంపిస్తున్నాను. ఎంతో మందికి దేవుడు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా వ్యాధితో మిక్కిలి బాధపడిచున్నావా? ఎటో తిరగవలసిన పని ఏమి లేదు. దేవుడి దగ్గర రానికి స్వస్థత దేవుడు ఇస్తాడు. షుగర్ పెరిగిపోయి, బీపీలు పెరిగిపోయి, ఏంటి నా స్థితి, ఏంటి నా బ్రతికి బాధపడుచున్నావా? దేవుడి దగ్గరికి రా. ఈ వారం వచ్చావంటే మళ్ళీ వారిని టెస్ట్ చేయించుకో, అన్ని నార్మల్ గా దేవుడు చూపిస్తాడు. ఇది తెస్తా, ఆయన పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు. అవయవాలని సృష్టించిన వాడు యెహోవాయే. నీ మీద పాత కట్టు పడకుండా దేవుడు బాగు చేస్తాడు. నీ మీద కట్టు పడకుండా దేవుడు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. అటువంటి దేవుడు మనకి ఏమయ్యాడు? తోడయ్యాడు. దేవుని యొక్క వాక్య ప్రకారం, చదువుకున్న వాక్య ప్రకారం ఆయన మాటను బట్టి, ఆయన మాట్లాడిన 4వ వచనం 5వ వచనం ఇవ్వడానికి కదా, ఆయన కంప్రియహంలో ప్రవేశించినప్పుడు ఒక సేవకుడు ఆయన ఎదురుకు వచ్చేవాడు. కంప్రియహంలో అనగా ఒక గృహంలోకైనా నడుస్తున్నప్పుడు ఒక సేవకుడు వచ్చేవాడు. ప్రభువా అన్నాడు, ప్రభువా నా దాసుల పక్షవాయుతో నీకు బాధపరిచినాడు. అక్కడేమో ఒక కుమారుడేమో కుష్ఠరోగముతో బాధపరిచినాడు, ఇక్కడ ఒక దాసుడేమో దేంతో బాధపరిచినాడు? పక్షవాయుతో బాధపరిచినాడు. పక్షవాయు గలవాడు దేవుడు బాగు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పక్షవాతం అంటే కాలు పనిచేయవు, చేతులు పనిచేయవు, నోరు వంక తిరిగిపోయి లేవలేక మంచం మీద పడిన వాడు దేవుడు ఏం చేస్తాడు? పైకి లేపేలా దేవుడు చేస్తాడు. చేయదా? ఒక పక్షపై గలవాడి దేవుడు. ఇదిగో దేవుడు దగ్గర రావడానికి స్థలం లేక, దేవుడి దగ్గర రావడానికి సందేహం లేక, దారి లేక ఏం చేస్తాడు? నడుగొట్టు మీద తీసేసి ఆ పై నుంచి మంచం మీద నుంచి కిందకి దింపి దేవుడి దగ్గర తీసుకొచ్చాడు. ఏమాడు? మీ విశ్వాసమే ఆ కుమారుని బాగు చేయదు. దేవుడి వాక్యము సరివేస్తుంది. ఆయనకి అర్థం లేకుండా మనం ఏం చేస్తామా? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, ఒక బుద్ధివాడు మాట్లాడుచు నీ మాట, నీ ఉంటే నాకు చాలు సేపుగా, నా కళ్ళు బాగు చేసిన వాడు నీవేనయ్యా.
పుట్టుబుట్టు వాడికని దేవుడు తెరిపించాడు. తెరిపించినదా? అప్పుడు అన్నాడు, ఆ మాట మాట్లాడు ఏమన్నాడు? నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ మాట చాలు, నీ మాటతో నా కళ్ళు బాగు చేయగలవా? ఆ శాతంతో అంటాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. ఏమంటాడు? ఆ వ్యాధిగ్రస్తుడు స్వస్థత అవుతాడు. అంటే నీ మాట నాకు చాలు ప్రభా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వారికి ఏలేమి దేవుడు చేయడు. చేస్తాడా? చేయడు. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నిన్ను నమ్ముకున్న వాడు ఎన్నడూ సిగ్గుపాటు పడతాడా? నిన్నే నమ్ముకున్నానయ్యా, నిన్నే ఆశ్రయించాను బ్రహ్మ, చావైనా నీ కొరికే బ్రహ్మ అని వాగ్దానం చేసుకున్న మోషే వలన ఉన్నావా? ఒక్కసారి నువ్వు తీర్మానించుకో. నిన్నే నమ్ముకున్నానయ్యా, నా కూతురు బతికి తెలియైపోదాం అనుకుంటున్నావా? నా కుమారు బతికి తెలియైపోదాం అనుకుంటున్నావా? నా జీవితంలో ఇంటి శ్రమను అనుకుంటున్నావా? నాకు నుంచి ప్రార్థన చేయి. నీకున్న సమస్యలు దేవుడు తీరుస్తాడు. నీ కుమార్తెల స్థితిని దేవుడు మారుస్తాడు. నీ కుమారుల స్థితిని దేవుడు మారుస్తాడు. ఎటువంటి వాడిని దేవుడు మార్చగలడు. నీ కొరకు నా కొరకే కాదు, సమస్త జనుల కొరకు దేవుడు ప్రాణం పెట్టిన దేవుడైనా ప్రార్థించు. నాకే నా కుటుంబానికి ఏంటి శ్రమల ప్రభావ? నాకే రావాలా? నా బిడ్డలకే రావాలా? నా కుటుంబానికి ఈ ఆటంకం రావాలని తీర్మానించినావా? మొరపెట్టు. ఎటువంటి దాని దేవుడు తక్షణమే తీసివేసే దేవుడికి తోడైనాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు చూపించిన మాట చేస్తా, ఆనాడు ఇజేకియలు ముట్టి బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేస్తాడు. మనుషుడా నమ్ముకో. దేవుడు నమ్ముకో. దేవుడు ఆశ్రయించినను. దేవుడు నమ్ముకున్న వారికి ఏ పొదుపు దేవుడు మనస్తారా? ఎందుకు? ఆయన పాటించాడంటే నెరవేర్చే దేవుడు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఈ మాట ఎవరంటున్నారు? ఏమంటున్నారు? ఏమన్నాడు? నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నాకున్న శ్రమ నుంచి నన్ను లేవనెత్తును. నా స్థితి నుంచి నన్ను లేవనెత్తును. యోగు భయంకరమైన వ్యాధిలో పడినప్పుడు దేవుడు వదిలిపెట్టాడా? యోగు ఏమీ లేక దిక్కుమాల స్థితిలో పడినప్పుడు దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టే దేవుడి కాదైనా ఎవరిని వదిలిపెట్టాడు అందరిని చూస్తాడు దేవుడు. దేవుడు నన్ను చూస్తలే, నేను చూస్తున్నాను కూడా చూస్తాడా? ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు. ఈనాడు కాకపోతే రేపోతే దేవుడు చూస్తాడు. అది చూసే దేవుడేనా?
సమస్తము దేవుడు చూస్తాడు. వారు బాగున్నారు, నేను బాగోలేదు. వారు తింటున్నారు, నేను తింటలేదు. వారి కుటుంబం బాగానే ఉంది, వారి కూతురు జీవితం బాగానే ఉంది. నాకే ఎలా వస్తాయి అనుకుంటున్నావా? నీ కుటుంబానికి దేవుడు సంతోషమైన కార్యాలు చేయబోచున్నాడు త్వరలో. చూడలేమో వైపు ఆ కంపెనీలో ప్రవేశించిన శాతధిపతికి దేవుడు ఎలాగైతే సమాధానం ఇచ్చాడో నీకు దేవుడు ఒక సమాధానం ఇస్తాడు. చూడాలి వైపు ప్రార్థన చేయి. ఆయన మాట్లాడే మాటలు నీ వెనుక భద్రపరచుకో. ఆయన ఏం చేస్తాడు? ముట్టి బాగు చేస్తాడు. బాగు చేసిన దేవుడైనా విజయకుని బాగు చేసిన దేవుడు నేను బాగు చేయడా? యోగు స్థితిని మార్చిన దేవుడు నీ స్థితిని మార్చినా? బహువ్యాధితో పని ఉన్నా చనిపోయిన సమాజంలో పని రాజుని లేపిన దేవుడు నీ స్థితి నుంచి దేవుడు లేపడా? లేపుతాడా? మరణాన్ని జయించిన దేవుడు నీ శత్రువును జయించలేవా? ఏమిస్తున్నాడు? సమాధానం ఇచ్చు మాట్లాడుచున్నాడు. నీతో మాట్లాడుచున్నాడు. మాట్లాడవా ప్రభా, నాతో మాట్లాడవా ప్రభా, ఏం చేస్తున్నా ప్రభా ఏడుస్తున్నప్పుడు మాట్లాడే వాగ్దానం ఇచ్చి నియమించాడు. నీ బ్రతుకు దినమును మార్చే దేవుడు సహాయంగా రానయ్యన్నాడు. అలా ప్రార్థించు. కష్టం వచ్చినా ప్రార్థించు, సంతోషం వచ్చినా ప్రార్థించు, లాభం వచ్చినా ప్రార్థించు, నష్టం వచ్చినా ప్రార్థించు, దేవుడు ఇచ్చినా ప్రార్థించు, ఇవ్వకపోయినా ప్రార్థించు. ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రార్థిస్తూనే ఉండేసా. ప్రార్థన వదిలిపెట్టావంటే నీకు ఎందుకు పనికిరాని వారిగా నువ్వైపోతావు. ప్రార్థన ఉండగానే నువ్వు బ్రతికించున్నావు, ప్రార్థన లేకుండా నీ బ్రతికి లేదు, ప్రార్థన లేకుండా నీ బ్రతికి వ్యర్థము, ప్రార్థన లేని జీవితము తిరిగి వేసిన గృహం లాంటి దేవుడు వాక్యము. ఇక ప్రభు యేసుక్రీస్తు ప్రకారంగా ప్రభు నా దాసుల పక్షవారితో మిగిలి బాధపరిచినారు. ఇంట్లో పడిన ఆయన చెప్పగా ఆయన వేడుకున్నారు. యేసు వచ్చి మన స్వస్థపడలతో చెప్పగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు? ఆ దాసి అడిగాడంట, ఆ శాంతపరుడు వచ్చి అడిగాడంట. తక్షణం ఏమన్నాడు? వచ్చి మేము బాగు చేస్తున్నాం చెప్పరా? వస్తాడా? మన ప్రభు యేసుక్రీస్తు నువ్వు గుడిసులో ఉన్నా, చెట్టు కింద ఉన్నా, ఎక్షట్లో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా వస్తాడా? సేవకులు చూసి వస్తాడే దేవుడు వస్తాడు. ఏసీ రూములకు వచ్చి ప్రార్థన చేసి సేవకులు ఉన్నారేమో కానీ నీ గృహాలు చూసి వచ్చి మానేసేసే దేవుడు కాదు. ఎటువంటి గృహానికైనా దేవుడు వస్తాడు. రాడా? నీ గుడిసులు చూసి పాస్టానికి వెళ్ళిపోతాడేమో దేవుడు ఆయనకి వెళ్ళరా? నీ వస్త్రాలు చూసి, వేస్తున్న కానుకలు చూసి, నీ దశభాగా చూసి నీ సేవకు దూరంగా ఉండడేమో కానీ నీ ప్రభు యేసుక్రీస్తు నీకు దూరంగా ఉండడు, దగ్గరగానే ఏమంటాడు తెలుసా? ఆయన నీ వస్త్రాలంకరణ, నీ కానుకలు చూసి వచ్చే దేవుడు కాదు, నీ విశ్వాసం చూసి వచ్చే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్తుడు బాధపడిచినప్పుడు ప్రభువా నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రను కాదు. దేనికి పాత్రుడు కాదు? నా గృహము చిన్నది. అంటే నువ్వు అంటే నేను పాత్రుడు కాదంటే నేను ధనవంతున్నా, గొప్పవాడినా కాదు. నువ్వు ఎక్కడుంటే నేను వాడిని. నువ్వు గుడిసెలో ఉంటే నేను నీ దేవుడిని. నువ్వు గుడిసెలో ప్రార్థన చేస్తే అదే నీ దేవుడిని. నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా ఒకే దేవుని కానీ ఒక దిక్కున ఒక దేవుడికి కాదైనా. ఒక దిక్కున ఒక దేవుడికి ఉంటాడా? రైగర్ చూడకుండా సేవకు ఉండేవాడు. మరి చెప్తారు మేళ కట్టిన బిల్డింగ్లో ఉన్నవాడు విధంగా ప్రార్థించమని పిలిచినప్పుడు ఎంత త్వరగా వస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఒక చిన్న గృహంలో నివసించి తింటాకి లేక వంట లేకుండా మనం పిలిచడంతో ఇప్పుడు చూసుకుంటూ ఒక్కనే చేస్తా ఆయనకి వెళ్ళమని ప్రయోజనం లేదని వస్తాడు. దేవుడు ధనవంతులు పిలిస్తే వస్తలే తెలియదేమో కానీ దరిద్రులు పిలిచిన దేవుడు తక్షణం వస్తాడు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? ఆయన కూడా అదే స్థితిలో చేసిన దేవుడు. దేవుడు బాగా బతికాడు. ఆయన ఒక రాజుగా బతికలే, ఒక ధనవంతునిగా బతికలే, ఒక కోటకి అధిపతిగా బతికడా? ఒక పేదవాడిగా నివసించాడు, ఒక పేదవాడిగా లోకాన్ని సృష్టించాడు, ఒక పేదవాడిగా తిరిగాడు, ఒక పేదవాడిగా సహాయం చేశాడేమో కానీ నేను ధనవంతుని, దేవుణ్ణి, కుమారుని అని ఎక్కడ కూడా గర్వంగా చేశానా? నువ్వు పిలిస్తే నేను వస్తున్నాడు అన్నాడా? వస్తాను నడివన్నాడు.
అలేరా శాంతతతో వచ్చి పిలిచాడు. ఏమన్నాడు? ప్రభు నా కుమారుడు వ్యక్తిని బాధపరిచినాడు అంటే ఏమన్నాడు? మరి ఇక్కడ తీసుకురానా? నేనే వస్తాడు. నువ్వు ఎక్కడున్న దేవుడు వస్తాడు. తక్షణమే స్వస్థత దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నమ్ముకో, దేవుడు ఆశ్రయించుకో, దేవుడు మేము నడిచామంటే దేవుడిని ప్రతి మారుస్తాడు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఏమైనా నాతో మాట్లాడు ప్రభా. ఆయన మాట్లాడుతూ చాలు. ఏ వ్యాధి అయినా తక్షణమే పోతుంది. పోదా? నాతో మాట్లాడు ప్రభా. ఒక్కసారి రేపు చూడు ప్రభా. ఒకసారి ప్రార్థన చేస్తాను కూడా ఏం చేస్తావు? నా పూర్తి పోవాలి, నా కష్టాలు పోవాలి, ఇల్లు కట్టేసుకోవాలి, నా దాని విస్తారంగా పడిపోవాలి, నా వ్యాపారం బాగుండాలి, నా పని బాగుండాలని చేస్తావు. కానీ ఎప్పుడైనా కానీ నీ కుటుంబం కోసం కాకుండా ఎదుటి కోసం ప్రార్థన చేస్తావా? ఎందుకు? మన శుద్ధి చూసుకున్నామేమో కానీ ఎదుటి వాడిని శుద్ధి చేయడం మనం చూస్తున్నామా? నాలోన శుద్ధాహృదయము కలుగా చేయము. శుద్ధాహృదయం అనగా ఈ హృదయమును శుద్ధి చేయము అని ప్రార్థించుము. నీ బంధువులు తప్ప నా హృదయం ఎవరు శుద్ధి చేయరు. చేస్తారా? నీ హృదయం శుద్ధి చేసుకోవాలంటే పార్కుల్లోనో షికారుల్లోనో అక్కడ ఇక్కడ కాదు, ఆయన మంత్రులు తప్ప నీ హృదయం ఎక్కడ శుద్ధి చేయరు. చేస్తావా? ఎందుకో? ఆయన మందిరము దేవాలయం. నీ హృదయం కానీ శరీరము దేవుడు ఇచ్చిన ఆలయము. ఆ హృదయాన్ని శుద్ధి చేసుకున్న దేవుడు. చాలా మంది శుభ్రం చేస్తారు, మందిరం శుభ్రం చేస్తారు, మందిరం తుడి చేస్తారు, మందిరం బయట ముగ్గులు వెళ్ళేస్తారు, చెక్క అలంకారం చేసేస్తారేమో కానీ మందిరానికి వచ్చి వారు హృదయం శుద్ధి చేస్తారా? సంఘం డెవలప్మెంట్ చేస్తారు, సంఘం మందిరం చూసుకుని ఎంతో బాగు చేస్తారు. కానీ మందిరంలోకి వచ్చి వారు ఏమైనా బాగు చేస్తారా? దేవుడు మందిరం బాగు చేసుకోండి, మందిరం చెక్క అలంకరణ పెయింట్ చేసుకోండి, మందిరం మంచిగా బాగు కట్టుకుని దేవుడు చెప్పలే ఎవడైతే నీ ఎద్దకు వచ్చాడో వాడిని స్వస్థత చేయము, వాడిని బాగు చేయము. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరం బాగు చేయలేదేమో కానీ ఎంతో మందిని బాగు చేశారు మనుషులు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కావలసిన మందిరం బాగుండడం కాదు, మనుషులు బాగుంటాం. తెలుసా? మనుషులు దేవుడిచ్చిన ఆలయము దేవుడు చెప్పాడు. ఇది మనం సృష్టించింది కానీ దేవుడు మనసును సృష్టించాడు. అది దేవుడు ఇచ్చిన ఆలయం. అది వారి కొరకు మొరపెట్టలేమో కానీ సంఘముల కొరకు, మందిరం కొరకు కాదు. ఎప్పుడైనా కానీ మందిరం కొరకు ప్రార్థన చేయలేదు. ఎవరి కొరకు? మనుషుల కొరకే ప్రార్థన చేస్తారు. ఎందుకు? వారు బాగుంటే దేవుడు మన వైపు చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనుకూల సమయంలో నీ బ్రతుకు మార్చుకో. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదియే ఎరిగి, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదియే మోసగాడు సంఘ పెద్ద,
అబద్ధికుడు సంగతి అయితే, తాగుబోతుగాడి సంగతి అయితే, వాడి దగ్గర వీడి దగ్గర దోచుకొచ్చేవాడి సంగతి అయితే, సంఘ పెద్ద అంటే దేవుడు అనుకూలంగా నడవాలి. ఈనాటి దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట, పెద్ద అనగా మనుషులకు కాదు, దేవుడికి పెద్దగా ఉండాలి. ఉన్నావా? దేవుడి వాక్యం ఆనాటి క్రైస్తవులు పెద్దలు ఏర్పరిస్తే వారేం చేస్తారు? ఒక జ్వరం వచ్చిన ఆమెని ముట్టి బాగు చేస్తారు. చేయడా? పాలు బాగా చేస్తాం కదా. మందిరం కట్టడానికి పాలు కలిపొచ్చి సంఘ పెద్ద కాదు. ఏం చేయాలి? సంఘ పెద్ద అంటే దేవుడికి పౌరకుడిగా నిలబడాలి. ఈనాడు చూడండి, యోబు ఏం చేశాడు తెలియదు, మోషే ఏ సముద్రం దాటించాడో తెలియదు, అసలు ఏ చేయకి ఎలా బతికేదో తెలియదు, దావీదు ఎలా మార్పు చెందాడో తెలియదు. అంటే వంటి దేవుడి గురించి తెలవాలి. తెలుసా నీకు? సంగతి ఏంటి? పలహారం పని పెట్టాము, మౌనం పెట్టాము కాదు. పెళ్ళిలో తాములను చేసుకోవడము, పెళ్ళిలోకి ఎలా చేయలేదు. సంగతి అంటే యెహోవాను ఆశ్రయించి నడవడము, రోగులు కడుపు ముట్టి బాగు చేసే ప్రార్థన చేయడము, అదే దేవుడు ఇచ్చిన స్వస్థత వర్ణము. ప్రభు పేరు అనుకూలంగా నడవాలి, అంతేగాని మనుషులకు అనుకూలంగా కాదు. నువ్వు డెవలప్మెంట్ చేసుకోవడం కోసం, నువ్వు మంచిగా పైకి ఎదగడం కోసం దేవుడి గురించి చెడుగా స్వార్థం చేయడం కాదు. దేవుడి ఎందుకు భయభక్తితో మనము ప్రభు పేరు ఎవరైతే భయభక్తితో ఉన్నారో వారిని దేవుడు ఆశ్రయించా నడువు. నీ పనులు చేసుకో, దేవుడు ఆత్మలే నీ పనులు చేసుకో. దేవుడి పని వచ్చినప్పుడు దేవుడి పని చేస్తావా? దేవుడి పని కాదని లోకంలో పంచి యాదవారమే కదా పనికి వెళ్తాను వెళ్ళు. నువ్వు సంపాదించిన దాన్ని ఇంటి దగ్గర తీసుకొచ్చుకోవా? తీసుకురాలి. ఎందుకో మధ్యలో దేనికి దానికి ఏమైపోతుంది? చేసుకో. పని చేయడానికి ప్రతిరోజు పని చేసుకో. దేవుడు పని చేసినప్పుడు దేవుడి పని మనం చేసుకోవాలి. ఇక దేవుని వాక్య ప్రకారం మాటను బట్టి యేసు వచ్చి మన స్వస్థపడలేదో చెప్పగా ఆ శాతతో ఏమాడు, ప్రభువా నీవు నా ఇంటికి రావడానికి పాత్రను కాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నాను కదా చాలా కులాలని అనుకుని, ఎన్ని కులాలు ఉన్నాయో తెలియదు కానీ దేవుడు ఒక కులం. ప్రతి ఇంటికి ప్రార్థించిన తల్లిదండ్రులు వెళ్ళారు. వారి కులం ఏంటో, మతం ఏంటో, జాతి ఏంటో, రంగు ఏంటో, వారి ఏంటో కూడా తెలియదు. వాటి వారి ఇంటికి కూడా దేవుడు నడిపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఏ కులస్తులైనా వారి ఇంటికి వెళ్ళి ఆహారం తినచ్చు. వారు ఏ మతస్థులైనా వారి ఇంటికి వెళ్ళి ఆహారం తినచ్చు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నడవాలంటే మా కులపోలు ఇంటికి వెళ్ళిన తింటాము, అంతే వేరే కులం కలిసి ఏమైంది అంటే ఎప్పుడు నేను ఏ ఇంటికైనా వస్తాను. నా తండ్రి ఏంటి, నా తల్లి ఏంటి, నేనంటే తక్కువ. నా తల్లి తండ్రి ఎన్నో గ్రామాలు, ఎన్నో పట్టణాలు తిరిగారు. వారు ఏ కులాస్తులో తెలియదు, వారు ఏ మతస్తులో తెలియదు. రాజ్యంలోకి వెళ్ళారు, గొప్ప గొప్ప వారి ఇంట్లోకి వెళ్ళారు, మంచి మంచి ఏసీ రూమ్ లోకి వెళ్ళారు. నెక్స్ట్ ఒక చిన్న చిన్న గుడిసెలోకి వెళ్ళారు. గుడిసెలో అదే ప్రార్థన, ఏసీ రూమ్ లోకి వెళ్ళి చేసినా అదే ప్రార్థన. ఏసీ రూమ్ లో పెద్ద ప్రార్థన, గుడిసెలో చిన్న ప్రార్థన కాదు. ఎక్కడైనా ఒకే ప్రార్థన చేసిన దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడికైనా వస్తాడు. రాడా? ఏ కులము చెందిన వారికైనా అనుకుంటా కులం అనుకుంటున్నాం. కులం లేదు, జాతి లేదు, రంగు ఒకటే ఉంది. మనిషి మనిషిగా ఉండాలి. ప్రభు పేరు మనం నడవాలి కానీ మనుషుల పేట కాదు. ఎంతో మంది ఎన్నో కులములుగా తల్లిదండ్రులు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? దేవుడు నడిపించాడు. ఇక దేవుడు అదే మాట్లాడిన మాటల ప్రకారంగా ఎంతో వచ్చిన దేవుడు అన్న మాట ఏమన్నాడు? ఆ శాతతో ప్రభా నీవు నా ఇంట్లోకి వచ్చినట్టు నేను పాత్రుడు కాదు. దేనికి పాత్రుడు కాదు? అసలే దేనికి పాత్రుడు కాదు. దేనికి నువ్వు పాత్రుడు కాదని దేవుడు అడుగుతున్నాడు. దేనికి పాత్రుడు కాదు? నేను నీతో సమకూడలేదు అంటే దేంతో కూడా లేదు. దేవుడికి దేవుడు అంతే కదా, ధనవంతులను దరిద్రులను కలిసి ఉండి నాకు మంచిది అని దేవుడు సామెతల్లో 22లో దేవుడు వాక్యం సెలవించి, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి అందరూ ఏకముగానే ఉంటేనే దేవుడు మనకే మెచ్చుతాడు. నచ్చడా?
ఇదే క్రైస్తులు కూడా ఎలా తయారంటే కొమ్మ పరికణ బ్యాచులు ఉంది. అప్పుడు నాకు కులము 2-4 పొలాలు వస్తాయి, ఒకే సంఘం వెళ్తాం. ఆ సంఘం చెందిన వాళ్ళకి కులము కూడా గొడవ అయిందనుకో వేరు వేరు సంఘం ఏర్పడుతుందా? నీకు ఏం గొడవ ఉన్నా దేవుడి ముందర వేరు చేయొచ్చా? చాలా కానీ ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. 2 వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలు ఇద్దరు కూడా ఒకే సంఘానికి మనగా తిరిగి వెళ్ళేవారు. ఒకనాడు అనుకోకుండా ఒక చిన్న విషయం గొడవ జరిగినాకో ఏమైపోదు, ఆ 2 వర్గాలు కూడా వేరైపోయి సంఘాలు వేరు చేసేదా? అది పాపం అని దేవుడి వాక్యము. ప్రభు నడిచిన మార్గం ఏంటి? మనం నడుస్తున్న మార్గం ఏంటి? దేవుడు ఎవరినైనా ప్రేమించాడు, దేవుడు అందరూ ప్రేమించాడు, దేవుడు అందరితో సహాయంగా ఉన్నాడు. దేవుడు ఎలా నడిచాడు? తన శత్రువును కూడా అద్దుకుని ముద్దు పెడితే నువ్వు నా కుమారుడు అని చెప్పాడు. చెప్పరా? నువ్వేం చేస్తున్నావు? కొడుతున్నావు, తిడుతున్నావు. నీ ఇంటికి వచ్చి ఎప్పుడైనా చెయ్యి చాచినైనా ఒంటే ఉందని చెప్పు, ఉన్నదాన్ని లేదని చెప్పు అంటే అది దేవుడి నిజంగా తీసేదా? తీడా ఇస్తాడు. దేవుడు వాక్యం సెలవుస్తున్న మాటల ప్రకారంగా నేను నా తల్లికి వాక్యం తెలుసు, నా తండ్రికి వాక్యం తెలుసు, ప్రార్థన తెలియదు. దేవుడు అంటే ఏం చేసాము? వాక్యము ప్రార్థన తెలుసు. నా తల్లి ఏమంటే ఎవరన్నా ధనం కోసం వచ్చానుకో అధికారిగా లేవని చెప్పి నా తండ్రి ఏం చేస్తాడు? దేవుడు ఎరిగిన వాడు శత్రువు ప్రేమిస్తాడు. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను తల్లి అంటాం, ఎందుకలా సాయం చేస్తాం, ఎందుకు హెల్ప్ చేస్తామని చెప్తే దేవుడు ఏం చెప్పాడా? శత్రువుని ప్రేమించమని చెప్పాడు. నేనేం చేస్తాను? దేవుడి మాటలు నడుస్తాను. దేవుడికి మహిమ కలుగుగాక. సహాయం చేస్తాడు. అనగా లేని వారికి ఇమ్మని దేవుడు అంటే మనకి ఏదో ఉందని కాదు, ఏదో రీతిగా సహాయం చేస్తారు. వారి దగ్గర తెచ్చి లేని వారికి ఇస్తారు. అదే దేవుడు ఇచ్చిన సమాధానమైన కర్త. దాన్ని నేను తిడతా, ఎందుకని సహాయం చేస్తున్నాం? సహాయం చేసిన తర్వాతే వాళ్ళే మనకి మళ్ళీ శత్రులు అవుతారు. అప్పుడు బాగానే మాట్లాడుతారు, బాగానే ఉంటారు. వాళ్ళ అవసరం తీర్చిన తర్వాత మూర్ఖత్వంగా గొడవలాడి శత్రుత్వం అయిపోతారు. అటువంటి వారికి సహాయం చేయము. తెలుసా? వారి హృదయాలు మోక హృదయాలు ఏం చేస్తున్నాడే? ఒక్క దెబ్బతో వారి హృదయాలు దేవుడు మారుస్తారు. లోబని పెట్టారు మీకు శ్రమాని దేవుడు యెషయాతో మాట్లాడా? లోబని పెట్టమని వచ్చా దేనిలో పడ్డా? వాటిలో పడ్డావా? ఆ పనికి బానిస అయిపోయి ఎస్సానికి బానిస అయిపోయి లోక సంబంధంతో నడుస్తున్నావా కానీ దేవుడితో నడుస్తున్నావా? దేవుడు నడిపించున్నావా? నడి సముద్రం నడుస్తున్నప్పుడు వాళ్ళకి వాడ బెచ్చిపడిపోయి వాళ్ళకు నీళ్ళు వస్తున్న భయపడక ఏం చేస్తా? ఆ నీరుని ఏమి చేస్తాయా? నువ్వు నీటిలో మునిగినా నువ్వు మునగా ఎందుకో నిన్ను రక్షించే దేవుడు నీకు తోడయ్యా. నువ్వు అగ్నిలో పడినా అగ్ని ఆరిపోలేమో కానీ నువ్వు మరణిస్తావా? ఎందుకో నిన్ను కాస్తున్న దేవుడు అలాంటి వాడికి కాదు. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. భయము చెందకు భక్తుడా, చూసినప్పుడు భయము చెందకు భక్తుడా, ఎవరు రక్షిస్తాడో, నీ పనికి ఎవరు వస్తాడో, నిన్ను బాగు చేయడానికి ఎవరు వస్తాడో అని
ఆ ముగ్గురిని తీసుకెళ్లి ఏం చేస్తాడు? అగ్నిలో పడేస్తే ఎవరొచ్చాడు? ఆ ముగ్గురికి ఒకే ఒక దేవుడు నాలుగో వారిగా వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీకు దేవుడు సమాధానం చూపిస్తాడు. అగ్ని చూసి భయపడుతున్నావా? శత్రువుని చూసి భయపడుతున్నావా? అప్పులు బాధగా చూసి భయపడుతున్నావా? వ్యాధిని చూసి భయపడుతున్నావా? సమస్యలు చూసి భయపడుతున్నావా? నీ కుటుంబాన్ని చూసి భయపడుతున్నావా? నీ బిడ్డపడిన బాధను చూసి భయపడుతున్నావా? నీకు బాధ వచ్చిన భయం చూసి బాధపడుతున్నావా? నీ కొడుకున్న సమస్య చూసి భయపడుతున్నావా? భయపడక వస్తాడు దేవుడు. ఆ ముగ్గురికి దేవుడు అడిగితే తోడయ్యాడు. నీకు ఒకరోజు తోడుగా వస్తాడు. రాడా? ఆ బబుల్ని తీసుకుంటారు. బొమ్మకు మొక్కనందుకు ఆ ముగ్గురు తీసుకెళ్ళి ఎగబడేస్తారు, అగ్నిలో పడేస్తారు. నిన్ను కూడా అలా పడేస్తున్నారా? దేవుడు ఒకరోజు వస్తాడు. ఆ నాలుగో వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, తెలుసా? ఆ రోడ్డు మీద నడిచిన చూపు వచ్చాడు దేవుడు. ఎప్పుడు? అగ్నిలో పడిపోయిన తర్వాత దేవుడు వస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టాలు చూస్తాడు. అగ్నిలో ఎప్పుడైతే పడిపోవడం, ఎప్పుడైతే లేకపోవడం, నేను కూడా బాగా కష్టపడవచ్చు. అప్పుడు దేవుడు వస్తే ఎవడా ప్రార్థించా? ఏం ప్రార్థించాలి? నా కష్టాలు, నా బాధలో కాదు ప్రభా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే పరం నాకు దయచేయ ప్రార్థన. ఆ ప్రార్థన నీలో ఉందనుకో, నిన్ను ఎవ్వరు అవడా దేవుడు అడిగదా? నేను నిన్నాడే ఏకరించుకున్నవాడిని జీవితాంతం మీతో ఉంటానైనా ఒకనాడు నా కాలం వస్తుంది, నా సమయం వస్తుంది, నేను వెళ్ళే కాలం వస్తుంది. అప్పుడు మీతో ఎవరంటారు? ప్రార్థించుకుని ఎవరి కొరకు వారి మీరు ప్రార్థన చేసుకున్న దేవుడు. కనుక మనందరూ యెహోవాను స్వాస్థంగా మనకి ఏదేమైతే దేవుడు రానాడు, ఏ సమస్య దేవుడు రానాడు, నీకు ఏ వ్యాధి ఉన్నా, ఏ అనారోగ్యం మన దేవుడు ప్రముఖులు బాగు చేస్తాడు. అటువంటి దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కనికరం బట్టి మిమ్మల్ని మీ కుటుంబమైన వాళ్ళ దేవుని కాచి కాపాడి దీవించి ఆశ్రయించి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.